తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ తెలుగు. ఈ వీడియోలో మనం ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సాంబార్కి కావలసిన పదార్థాలు: కందిపప్పు, మీకు నచ్చిన కూరగాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కారప్పొడి. ముందుగా పప్పుని బాగా కడుక్కొని ఒక 2 గంటలు నానబెట్టుకోండి. ఇలా చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ సాంబారు పల్చగా కాకుండా పప్పు ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే మనకి మంచి ప్రోటీన్ అందుతుంది. ఇప్పుడు నానబెట్టిన పప్పులో నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, నూనె వేసుకొని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ మాత్రం చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. అలాగే మీకు నచ్చిన కూరగాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికాక కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోండి. పప్పు మెదిగాక ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసి పోపు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, పసుపు, కారం వేసి కలుపుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పిసికి ఆ పులుసుని గిన్నెలో పోసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి పప్పు వేసుకొని కలుపుకోండి. కొంచెం సేపు మరగనివ్వండి. ఫైనల్గా ముక్కలు ఉడికాయా లేదో చూసుకొని కొత్తిమీర వేసుకోండి. అంతే, టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ. ఈ రెసిపీలో మనం ఎక్కడా సాంబార్ మసాలా లేదా వేరే మసాలా వాడలేదు. ఇప్పుడు ఈ సాంబార్ని వైట్ రైస్ విత్ అప్పడం లేదా ఇడ్లీ ఆర్ దోశ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వంటలతో మీ ముందుకి వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తెలుగు.